హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం మిల్క్ పౌడర్తోని పాలకోవా అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. పాల పౌడర్ని ఒక హాఫ్ బౌల్ అయితే తీసుకున్నాము. ఇంకో మిక్సీ జార్లో 4-5 యాలకులు, కొంచెం చిన్న కటోరడ చక్కెర. చక్కెర మరి తక్కువ అంటే తక్కువ తీసుకుందామండి, సరిపడా తీసుకోవాలి. మిక్సీ పట్టేసుకుందాం దీన్ని కూడా. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం. పౌడర్ మిక్స్ చక్కెరని పౌడర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మిల్క్ పౌడర్ని హాఫ్ కటోరడ మిల్క్ పౌడర్ని ఒక గిన్నెలో వేసుకుందాము. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మాడకుండా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ కొంచెం మందమైన గిన్నె తీసుకుంటే సరిపోతుంది. కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేయాలి. ఇలా ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈజీగానే చేసుకోవచ్చండి. ఇప్పుడైతే కొంచెం బ్రౌన్ కలర్ అయింది చూడండి. ఇందులో కొన్ని మిల్క్ సరిపడా వేసుకోవాలి. ఒక కొన్ని పడతాయండి, చూసి వేసుకోవాలి. మరి ఎక్కువ అయితే కూడా మనకి స్వీట్ అనేది రాదు. ఇలా మొత్తం ఫ్రై అవుతుంది కదా. ఇందులో మనము ఇంకా కొంచెం ఫ్రై చేసుకుందాం. కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇంకా ఇప్పుడు కొన్ని పాలైతే వేస్తున్నాము. అంతే అండి, కొన్ని వేసుకోవాలి. లైట్గా వేసుకొని బాగా ఇప్పుడు చిత్త సరిపోతుంది. ముద్ద కట్టేలాగా ఉండాలి మనకి, లడ్డు చేసేలాగా. అంతే. ఇప్పుడు చక్కెర, యాలకుల పొడి వేసుకోవాలి. ఇది మొత్తం కలిపేసుకొని చక్కెర సరిపడా చూసుకొని వేసుకోవాలండి. ఎక్కువ అయితే మరి ప్రాబ్లం. ఇలా మొత్తం కలిపేసుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం లడ్డులాగా చేసుకుందామండి. ఇది సేమ్ టేస్ట్ అనేది కొంచెం కలాకండ్ ఫ్లేవర్లో తగులుతూ ఉంటుందండి, పాల పౌడర్తో కాబట్టి. దీనికి స్వీట్ చాలా బాగుంటుంది. వేడిగా ఉంటే కవర్ వేసుకొని ఇలా లడ్డూలాగా చేసుకుంటే అయిపోతుందండి. కొంచెం చల్లారితే మనం చేతితో అయితే చేసుకోవచ్చు. లడ్డూలాగా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం చల్లారిందండి. ఇప్పుడు ఇలా లడ్డూలాగా కట్టేసుకుందాం. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకుందాం. ఇప్పుడైతే లడ్డూలాగా చేసుకుంటున్నామండి. అన్నీ చేసేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పాల పేడ, కోవా పేడ అంటారు, పాల పేడ అంటారు. ఇలా చేసుకొని తింటే బాగుంటుంది అండి టేస్ట్ అయితే. నెయ్యి కలుపుతుంటే నెయ్యి అయితే వస్తూ ఉంటుంది. ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం అన్నీ. దానికి ఒక 5, 6, 10 అని అయితే లడ్డూలు అయితే అవుతాయి. నోట్లో వేస్తే కరిగిపోతాయి. టేస్ట్ అనేది కలాకాను ఇలా పాల ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుందండి. చాలా బాగా టేస్ట్ అయితే కుదిరింది. ఇలా ట్రై చేసుకొని మీరు కూడా చూడండి ఒకసారి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మిగిలిన చక్కెర పౌడర్ ఉంటుంది అండి, దానిపైన చల్లేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ పాలకోవా అయితే రెడీ అయింది. దూద్ పేడ. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ సూన్. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.